తెలుసుకున్నాం కాబట్టి జ్ఞానం. అలా అన్ని పనుల్లో మనకు తెలియాలనే రూల్ అయితే ఉండదు కదా. ఖచ్చితంగా తెలుస్తుంది. ఎలా సార్? అది అది ఇప్పుడు అది దారి చూపిస్తుంది. ఇది అంటే మనం చేసేది పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అది దారి చూపించేస్తుంది. ఇప్పుడు మీరు ఈత గురించి చదివినంత మాత్రాన ఈత రాదు కదా. అది చెయ్యాలి కదా, అది ఈత కొట్టాలి కదా. ఈత కొట్టినప్పుడే కదా తెలుస్తుంది ఆ ఈత అనేది వస్తుందో రాదా అని. అది మీరు పరిపూర్ణమైంది. ఇప్పుడు మీ జాతకంలో జలగండ ఉంది, ఈత నేర్చేసుకున్నాము. అప్పుడు మీకేమనిపిస్తుంది జాతక రీత్యా? ఈత నేర్చుకున్నాం కాబట్టి ఎటువంటి ప్రమాదం లేదు అనేసి. ఒకవేళ మీరు ఈత నేర్చుకునేసిన తర్వాత కూడా శరీరం దృఢంగా లేదు అని అనుకోండి, శక్తి లేదనుకోండి, పైన తేలేదానికి కూడా కాదు కదా. మరి అట్లాంటప్పుడు అది జాతకం నిజమైనట్ల మీరు ఏది కూడా నేర్చేసుకున్నారు, జలగండం ఉంది. అప్పుడు మీరు తేలి తప్పించుకునేదానికి కూడా మార్గం ఉండాలి కదా. అది జ్ఞానం ఉంటుంది, జ్ఞానంతోనే సాధ్యమవుతుంది. మరి ధ్యానం చేస్తేనే జ్ఞానం వస్తుంది అంటున్నారు. 100% అది. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది అనే కాదు, పనిని ఏ విధంగా చెయ్యాలి, ఎంత చాకచక్యంగా చెయ్యాలి అనే నాలెడ్జ్ అంటే జ్ఞానం అనేది వస్తుంది. దీని ద్వారా వస్తుంది. ఆ పని యొక్క ఫలితం మీకు జ్ఞానాన్ని అందిస్తుంది. ఇది చేయొచ్చు, ఇలా చేయకూడదు అనేసి. అది వేరే వాళ్ళకి ఆదర్శం అవుతుందా కాదా అనేది మీకు అనవసరమైన పని. మరి దానివల్ల ఉపయోగం ఏందని అడిగితే అందరూ ఎవరైనా అక్కడి వరకు వచ్చి ఇంకొక విధానంలోకి తీసుకెళ్తారు. ఓకే. ఇప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు హైవే నుంచి ఇప్పుడు 6 ట్రాక్ రోడ్ అనుకోండి. మనకి ఇప్పుడు మన విషయంలో చెప్పాలి అంటే ఇప్పుడు కృష్ణుడే అనుకోండి, 6 ట్రాక్ రోడ్ వేసాడు. ఎందుకంటే హిందూ అనేదానికి మతం అని కూడా అనుకోవడం దాంట్లో సంస్కృతికి 6 ట్రాక్ రోడ్ వేసాడు. ఎంత వేగంగా అయినా కానీ మనం ప్రయాణించవచ్చు. అక్కడి నుంచి మన ఊరికి చేరుకోవాలి అని అంటే ఖచ్చితంగా అది మీ యొక్క ఓన్. అదే మీరు మళ్ళీ మీ పొలానికి చేరుకోవాలంటే, మీ ఇంటికి చేరుకోవాలంటే 6 ట్రాక్ రోడ్డు అక్కడి వరకు లేదు కదా. కాబట్టి మనం ఏర్పాటు చేసేది కూడా ఇంకొకరికి ఆదర్శం అవుతుంది, ఇంకొక దారి అవుతుంది. అక్కడి నుంచి చాలా అక్కడ దాకా వెళ్ళగలిగిన వాడు అక్కడి నుంచి చాలా అద్భుతంగా వాళ్ళకి చేరుకోదు. ఇది మనం ఎవరైతే మహానుభావులు అనుకుంటున్నామో వాళ్ళందరూ ఏర్పాటు చేసిన జ్ఞాన మార్గం. అది బుద్ధుడు కావచ్చు, లేకపోతే 6 లైన్స్ అనేది వేసారు ఆల్రెడీ వాళ్ళు ఏర్పాటు చేసిన దానిలోనే ప్రయాణం చేస్తున్నాం. మనం దిగి వెళ్ళటానికి మనం అక్కడి నుంచి మన డెస్టినీ అంటే మన యొక్క గమ్యం చేరుకోవడానికి దానికి మనం వేసుకునే మార్గమే అంతే. ఆల్రెడీ అవన్నీ చేసేసారు, మీరేం కొత్తగా వేయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ ఏది దారులు కనుక్కోవాల్సిన అవసరం లేదు. మరి దీంట్లో చాలా వింతలు జరుగుతూ ఉన్నాయి సార్. అది మీ ఎక్స్పీరియన్స్, మీరు ఎక్కడికి చేరాలనుకుంటున్నారు అదే కదా మీకు ఓన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సురేష్ బాబు గారు ఈ సెట్ కింద కాపురం ఉన్నారు. అక్కడ దాకా రోడ్లో మీరిద్దరు మనం అందరం కలిసి అక్కడికి వచ్చాము. నేను ఆ పక్క ఏడో ఉన్నాను, మీరు ఈడేడో ఉన్నారు. ఇప్పుడు మనం ముగ్గురు విషయంలోనే ఆ రోడ్ దాకా అందరూ వచ్చేస్తాం. అక్కడి నుంచి సురేష్ బాబు గారి దగ్గర కూడా అందరూ వస్తాం. దాని తర్వాత ఏం చేస్తుంది, మనం మీరు ఒక దారి ఎంచుకోవాలి, నేను ఒక దారి ఎంచుకోవాలి. ఆ దారిలో ఆ ఎత్తుక్కునే కార్యక్రమంలోనే మనం ఆ దారిని ఈ దారిని అంతా కలగా పులగం చేసేసి. మరి ఇన్ని రకాల ధ్యాన పద్ధతులు దేనిస్తారు, అదంతా ఒకటే పెట్టచ్చు కదా ఏకంగా. వాళ్ళు ఇప్పుడు ఇంకొక దారి వేసుకొని వచ్చారు, ఇంకొకరు ఇంకొక దారి వేశారు, ఇంకొకరు ఇటు కూడా రావచ్చు అని చూపించారు, ఇంకొకరు ఇటు రావచ్చు అని చూపించారు. కానీ వీళ్ళు రాలేకపోతున్నాం కదా సార్ మేము. అది రాలేరు ఎందుకని అంటే అది అర్థం కావాలి. ఫస్ట్ దారి అనేది అర్థం కావాలి కదా. అంటే ఆ జ్ఞానం అనేది దాంట్లో హాలోజినేషన్స్లోకి వెళ్తున్నాం.
అది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అట్రాక్షన్స్ అనేవి ప్రతి దీనిలోనూ ఉంటుంది. ఏ దారిలోనే ఉంటాయి, ఏ దారిలో ఉంటుంది. ఇప్పుడు మీరు దారి పక్కన వచ్చేటప్పుడు ఎన్నో పువ్వుల చెట్లు, జంతువులు, పండ్లు, ఇదే మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తూనే ఉంటాయి కదా. అవసరం ఎంతవరకు ఉంది, మీ పొట్ట ఎంతవరకు నిండింది, అది నింపుకొని ముందు ప్రయాణం సాగాలి. ఈ చెట్టు ఈ సీజన్ వరకు కాసేసింది కదా అనేసి ఆ సీజన్ అంతా అక్కడే కూర్చొని ఉన్నారు అనుకోండి, తర్వాత సీజన్కి ఏం చేస్తారు? ఈ అట్రాక్షన్స్ అదే ఆ చెట్టు మళ్ళీ వచ్చే సంవత్సరం కానీ కాపురాదు. అప్పుడు దాకా మీరు అక్కడే ఉంటారు. అంతే. అట్రాక్షన్స్ అని అంటే మనల్ని ఆకర్షించే విధానాలన్నీ ఇలానే ఉంటాయి. మనం మరి ఆ దారిలో వెళ్ళిన వాళ్ళు కూడా మాకు క్లియర్గా గైడెన్స్ ఇవ్వట్లేదు, ఇలాగొస్తే ఏం చేయాలనేది. వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఇంత సూక్ష్మమైన విధానంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. మరి వాళ్ళు ఎట్లా చేరుకున్నారు? ఎవరు చేరుకున్నారు? చేరుకున్న వాళ్ళు ఎవరు చెప్పారు నేను ఇక్కడ ఉన్నాను అనేసి? చేరుకుంటే ఎందుకు చెప్పారు? గౌతమ్ బుద్ధుడు ఉన్నారు సార్, ఆయన చేరుకున్నాడని ఆయన చెప్పాడు. ఆయన ఇప్పుడు రావణ మహర్షి చెప్పాడు నేను ఇక్కడ చేరుకున్నాను అనేసి. వెనకాల ఉండేవాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు, ఆయన చెప్పలేదు బతుకుందంటారు నేను ఇక్కడ చేరుకున్నాను అనేసి. ఎవరు చెప్పలేదు. సో వాళ్ళకు కూడా తప్పలేదు. ఎవరికైనా కానీ ఇక్కడ అనుభవపూర్వకమైన జ్ఞానంతో కూడిన ప్రజ్ఞే సత్యం అవుతుంది. అంతే. ఎవరికి వాళ్ళది, అది ఎవరికి వాళ్ళు. అంటే ఇవన్నీ ఓన్ ఎక్స్పీరియన్సెస్. అంతే. ఎవరికి ఒకరికి సంబంధం ఎలా ఉంటుంది? మీ యొక్క శక్తి బట్టే కదా మీరు ఇప్పుడు నడవగలుగుతారు. మీ యొక్క శక్తి బట్టే కదా మీరు పరిగెట్టగలుగుతారు. మీ ఆరోగ్య రీత్యా బట్టే కదా మీ శరీరం గమనించడానికి కూడా సహకరించాలి. అంటే శరీరం బాగుండాలి కదా, శరీరం ఆరోగ్యంగా ఉండాలి, దాంతోపాటు మనసు ప్రశాంతంగా అవుతుంది. ఈ ఆర్గాన్స్కి మనసుకి శరీరానికి సంబంధం ఏంటి అసలు? ఆర్గాన్స్ అనేవి ఒక శక్తిని విడుదల చేస్తాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఎందుకంటే ఆ శక్తిని వేరే ఆర్గాన్స్ క్రియేట్ చేయలేవు, బ్యాలెన్స్ చేయలేవు. అంటే ప్రతిదానికి ఒక్కొక్క ఇండివిజువల్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఇండివిజువల్ ఎనర్జీ అంటే దాన్ని ఆర్గాన్ ఎనర్జీ అంటారు, అంటే అవయవ శక్తి అని. ఆ ఎనర్జీ ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్ట్కి ఒక ఎనర్జీ ఉంది. ఆ హార్ట్ ఎనర్జీ ఏమి? బ్లడ్ని అన్ని అంటే ప్రతి కణానికి ప్యూరిఫై చేయడం, ప్రతి కణానికి ఈవెన్గా పంపింగ్ చేయడం. అంటే కాళ్ళకైనా చేతులకైనా ప్రతి కణానికి, మన శరీరంలో ఉండే అన్ని కణాలకి ప్రతి దానికి చేరే విధంగా అది ఆ ప్రెషర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. దాన్నే మనం బీపీ అంటున్నాం. అంటే ఇప్పుడు మనకి బీపీ పెరిగింది అని అంటే ఎన్నో అడ్డంకులు ఉన్నాయి కాబట్టి ప్రెషర్ ఎక్కువ పెరుగుతుంది అని. ఇప్పుడు ఈ దారిలో సాఫీగా వెళ్ళిపోయారు అనుకోండి, ఒక దారిలో అంటే ఇప్పుడు ఎటువంటి అడ్డంకులు లేవు, మన శరీరంలో ఉండే రక్తనాళాల్లో ఎటువంటి అడ్డంకులు లేవు అని అంటే గుండెకి కూడా పెద్దగా స్ట్రెయిన్ ఉండదు, అది నార్మల్గా పంప్ చేస్తుంది. ఎక్కడో ఒక చోట రెండు చోట్ల అడ్డంకులు ఉన్నాయనుకోండి, అదేం చేయాలి? ప్రెషర్ని ఎక్కువ చేయాలి. ఎందుకంటే అవతల పక్క ఉండే అడ్డంకుల తర్వాత ఉండే కణాలకు కూడా అది అందించాలి కదా, దాని యొక్క విధి విధానం. సో అప్పుడు దాని శక్తిని పెంచాల్సి ఉంటుంది, శక్తిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి వీటికి మనసుకి లింకు ఇప్పుడు దీన్ని బట్టే ఇప్పుడు ఆ శక్తి అలా అక్కడ దుర్వినియోగం అవుతుంది. అంటే వినియోగం వినియోగం అయ్యేది ఒక నార్మల్ దీనిలో ఉంటుంది. వినియోగించడం అనేది అంటే మనం ఇంత తింటున్నాం, ఇంత శక్తి ఉద్భవిస్తుంది, ఇంత శక్తి దీనికి సరిపోతుంది, ఇంత శక్తి అన్నిటికీ ఉంటుంది. అది దుర్వినియోగం చేసినప్పుడు మీరు ఇంత తింటున్నారు, అది సరిపోవట్లేదు. అప్పుడు ఏం చేస్తుంది? మనసు దాని వైపు మళ్ళీ సహకరించదు. ఎందుకంటే లోపం ఉన్నదాన్ని మొట్టమొదటి గుర్తించేదే మనసు. శరీరం కాదు, మనసు గుర్తిస్తుంది. కాబట్టి ఆ లోపాన్ని
భర్తీ చేసేంత వరకు మనసు దాన్ని ఆ విధి విధానాలపైన ఆ లోపాన్ని ప్రతిసారికి గుర్తు చేస్తాం. అందువల్ల మనం శరీరం ఆరోగ్యంగా లేనప్పుడు మనసు కూడా ఆరోగ్యంగా ఉండదు. మనసు ఆరోగ్యంగా ఉన్న దాన్నే మనం ప్రశాంతత అంటాం. శరీరానికేమో ఆరోగ్యం అంటాం, మనసుకేమో ప్రశాంతత అంటాం. శరీరం ఆరోగ్యంగా లేనిది మనసుకు ప్రశాంతత ఎలా వస్తుంది? అది కూడా ఒక ఆరోగ్యమే. మనసుకు సంబంధించిన ఆరోగ్యాన్ని మనం ప్రశాంతత అంటున్నాం. అర్థమైందా? ఆ ప్రశాంతత ఉన్నప్పుడు మీకు మీరు ఎప్పుడు మీ శరీరము మీ మనసు రెండును చాలా ఆహ్లాదకరంగానే ఉంటాయి కదా. అప్పుడు మీరు ఉపయోగించే ప్రతి శక్తి, శరీరం నుంచి కానీ మనసు నుంచి కానీ ఉపయోగించే ప్రతి శక్తి మీకు ఉపయోగకరంగానే ఉంటాయి. దుర్వినియోగం అలసిపోయి. అంటే ఇప్పుడు శరీరం ఆర్గాన్స్ స్ట్రాంగ్గా ఉండి శరీరం ఆరోగ్యం ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మనకు సాధన అద్భుతంగా ఉంటుంది, సరైన మార్గంలో జరుగుతుంది. ఇప్పుడు రమణ మహర్షి కొన్ని సంవత్సరాలు 12 సంవత్సరాల గుహలో కూర్చొని ఆయన కాళ్ళు చెదబట్టి పురుగులు తినేసేసి అలా చేయమని ఎక్కడా లేదు. అలా చేస్తే ఉపయోగం ఆయన పద్ధతుల్లో ప్రయత్నించినాడు, అంతేగాని ఇంకొకరికి ఆదర్శం ఎలా అవుతుంది? ఇప్పుడు విభిన్న పద్ధతుల్లో ఆయన ఒక పద్ధతిని ఎంచుకున్నాడు, ఆయనకు తగిన పద్ధతి. మరి ఆయన శరీరాన్ని శుష్కింపచేసి మనసు ఎలా సాధన ఎలా కొనసాగించారు అనేది నాకు వస్తుంది. పూర్ణత్వం ఏముంటుంది? ఓకే, పూర్ణత్వం ఏముంటుంది? ఇప్పుడు మనిషి మరణావస్థకు చేరినప్పుడు, అంటే మరణానికి దగ్గరైనప్పుడు ఇప్పుడు నరకయాతన ఒకటి ఉంటుంది, మరణయాతన ఒకటి ఉంటుంది. ఇవి రెండును మనల్ని బ్యాలెన్స్ చేయడానికే ఉంటాయి. నరకయాతన, మరణయాతన. అంటే నరకయాతన అంటే లాంగ్ టైం బెడ్లో మనం పడి ఉండడం, అంటే జబ్బు పడి సంవత్సరాల తరబడి బెడ్లో ఉండడం. అదే మరణయాతన అంటే శ్వాస మాత్రమే ఆడుతూ ఉంటుంది, వినికిడి ఉంటుంది, మిగతా అన్ని శక్తి లేకుండా ఉంటుంది, శరీరం అచేతన అవస్థలో ఉంటుంది. అప్పుడు ఆ మరణయాతనలో ఆ మనుషుల్ని పలకరించే వాళ్ళంతా ఎవరు ఉంటారు? నన్ను గుర్తుపట్టావా అని అడిగే వాళ్ళే ఉంటారు. ఒకసారి చూడు నన్ను గుర్తుపట్టేవాళ్ళు. అక్కడ వరకు మరణం అంటే భయం ఉండేవాళ్ళు కూడా అసలు మరణం అంటేనో ఏదో ఒక రకమైన ఒక అలౌకికమైన స్థితిలో ఉంటారు. అప్పుడు వాళ్ళకు కూడా తెలియదు. మరణం అనేది మామూలు విషయాల్లో ఎంతోమంది భయాన్ని చూస్తుంటామండి, చచ్చిపోవడం అంటే చాలా భయం అనేసి. ఆ స్థితిలో మరణ యాతనలో వచ్చి వాళ్ళకి అది అసలు వాళ్ళకి ఆ తలంపు కూడా రాదు అసలు. అర్థమైందా? మళ్ళీ నరకయాతనలో ఉన్నప్పుడు ప్రతినిత్యం భగవంతుని వేరుకుంటానే ఉంటారు, నన్ను తీసుకోబో అనేసి. ఈ బాధలు అంటే శరీరం సంబంధించిన బాధలు నేను పడలేకుంటున్నాను, నొప్పులో లేకపోతే నిద్ర రాకపోవడము, ఏదో ఒకటి వాళ్ళని బాగా బాధించేస్తుంటారు. సో అప్పుడు మరణయాతనలోకి వెళ్ళినప్పుడు అక్కడ అదొక అచేతన అవస్థలో ఉంటుంది. నొప్పులు తెలియవు, అర్థమైందా? ఎవరు వచ్చారు ఎవరు రాలేదు, చూడడానికి ఎవరు వచ్చారు, ఇవన్నీ వాళ్ళకి సంబంధమే లేదు. ఇప్పుడు ఆ మనిషికి ఈరోజు రేపో చనిపోతాడని ముందుగా వీళ్ళు తెలుసుకొని చాలామంది బంధువులకి వాళ్ళకి వీళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళని పలకరిస్తారు, నేనెవరు గుర్తుపట్టావా అనేసి, ఆఖరి చూపు అనేసి. కళ్ళు తెరిచి ఒక వాళ్ళు కళ్ళతోనే ఒక భావాన్ని వ్యక్తం చేస్తారు, నువ్వు తెలుసు నేను తెలుసు అన్నట్లు. వాళ్ళకి ఆ టైంకి అంతా అర్థమైపోతుంది. అర్థమైందా? సో ఈ రెండు యాతనల్ని అంటే మరణయాతనని నరకయాతనని ఇవి అవసరమే లేదు.
అర్థమైందా? ఉమ్. ఎప్పుడైతే జ్ఞానంతో ఉంటావో అప్పుడు నిజంగా ఇక్కడ ఇప్పుడు దేహం అవసరం లేదు అని అనుకున్నప్పుడు అది పూర్తిగా దాన్ని విశ్లేషణ చేసుకుంటుంది. ఈ శరీరము నాకు ఈ జన్మలో ఇంత ఉపకారిగా ఉన్నది, ఇంత గొప్పగా నేను ఈ శరీరం వల్ల ఇంత జ్ఞానాన్ని నేను పొందగలిగినాను అనేసి ఒక అద్భుతమైన ప్రక్రియ. అంతేగాని శరీరాన్ని ఇబ్బంది పెట్టకూడదు. దాన్నే ఇచ్చామరణం అంటారు, లేకపోతే కైవల్యము అని అంటారు. మీరు చాలామందిని చూసుంటారు. ఇప్పుడు కైవల్యం ఎంతమందికి దొరికింది? మరి అట్లాంటప్పుడు ఎలా జ్ఞానం ఉన్నట్లు? ఇప్పుడు రమణ మహర్షికి నాకు తెలిసినంత వరకు కైవల్యం ఏం లేదు, ఒక యాతనేనా. ఇప్పుడు కృష్ణుడు కైవల్యం ఏం లేదా, యాతనేనా. బుద్ధుడు కైవల్యం ఏం లేదు, యాతనేనా. కైవల్యము పొందిన వాళ్ళు ఉన్నారు, ఎందుకు లేరు? చాలామంది ఉన్నారు. వాళ్ళది ఒక అద్భుతమైన జ్ఞాన ప్రక్రియలో ఉంటుంది. సో శరీరం ఇంపార్టెంట్, మనసు ఇంపార్టెంట్, సాధన ఇంపార్టెంట్. శరీరము ఆరోగ్యంగా ఉండాలి, మనసు ప్రశాంతంగా. మనం శరీరం ఆరోగ్యంగా ఉండేదాన్ని మనసు ఆరోగ్యం అని అనం. మనసుని ప్రశాంతత అంటాం. అర్థమైందా? శరీరం ఆరోగ్యం, ద సేమ్ టైం మనసు కూడా ప్రశాంతత ఉంటుంది. ఇప్పుడు శరీరం ఆరోగ్యంగానే ఉంది, నాకు శరీరం అంతా ఆరోగ్యంగానే ఉంది, కానీ బయట ఉన్న నాకు ఆర్థికపరమైనటువంటి కుటుంబపరమైనటువంటి సమస్యలు మనసు అటు వెళ్తా ఉంటాయి. అవన్నీ నువ్వు ఇప్పుడు రెండు నిజమైన స్థితిలోకి ఏకస్థితిలోకి వచ్చినప్పుడు అవన్నీ నిలబడవు. అవి నిలబడవు, సమస్య లేవు కానీ నిలబడవు. ఇవి ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతాయంటే సమతుల్యం దెబ్బతింటుందో, సమతుల్యం దెబ్బతిన్నప్పుడు అది ఖచ్చితంగా ఏదైనా కానీ, అది కుటుంబ సమస్య అయినా కానీ, ఆర్థిక సమస్య అయినా కానీ, సామాజిక సమస్య అయినా కానీ, లేకపోతే మానసిక సమస్య అయినా కానీ, శారీరక సమస్యలు అయినా కానీ, మొదలయ్యేది శరీరము మనసుతోనే మొదలవుతాయి. ఇవి రెండు అవి బ్యాలెన్స్ ఉంటే మిగతా మూడు అసలు కనిపించని కూడా కనిపించు. అంటే మనం అనుభవిస్తున్నాం అని అంటే సమస్య ఉన్నట్లే మనకి. ఖచ్చితంగా అది శరీరంలో కానీ మనసులో. ఫస్ట్ బేస్ ఇది ఒక రకంగా చెప్పాలి అంటే, ఒక చెట్టుకి బలంగా నిలబడాలి అని అంటే ఏది ఉండాలి? వేళ్ళు ఎంత బలంగా ఉంటే చెట్టు కాండం అంత బలంగా ఉంటుంది. ఇప్పుడు కనిపించేది ఏది మనకి? కాండం. కనిపించనివి వేళ్ళు. అర్థమైందా? ఇక్కడ మన శరీరం పరిస్థితిలోకి వచ్చేటప్పటికి మనకు కనిపించింది మనసు, కనిపించేది శరీరం. అర్థమైందా? శరీరాన్ని ఎంత బలంగా మనం అంటే ఎంత ఆరోగ్యంగా మనం ఎప్పుడైతే దాన్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఎందుకంటే అది అచరం, అంటే చరించలేదు చెట్లు, కాబట్టి అవి వేరు వ్యవస్థ అనేది బాగా బలంగా ఉండాలి. మనం చరించగలం అంటే కదలగలం కాబట్టి శరీరం చాలా పట్టుగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అర్థమైందా? చెట్ల విషయంలో ఏర్లు కనిపించవు, మన విషయంలో మనసు కనిపించదు.